నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. మీరు అందరూ కూడా సలార్ మూవీ చూసే ఉంటారు. అయితే అందులో మన ప్రభాస్ గారు ఒక అమ్మాయి కోసం పెద్ద యుద్ధమే చేశారండి. ఆ అమ్మాయి కూడా ఎవరో మన అందరికీ తెలుసు, ఆవిడే ఫర్జానా అన్నమాట. దేవుళ్ళు ఎట్లనో రారన్నో గదనే, అందుకే ఇటు తిరిగి మొక్కుతా. రాక్షసుడన్నా వస్తాడేమోనని. మీకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ సార్ అండ్ ప్రభాస్. ఆయనతో మాట్లాడారా మీరు ప్రభాస్ గారితో? ఏమన్నారు? హాయ్ సార్ అంటే హాయ్ చెప్పడం, చాలా బాగా కనిపిస్తున్నావు అని చెప్పడం. అందరికీ నమస్కారం, నేను మీ మల్టీప్లెక్స్ మంగతాయని. అయితే మీరు అందరూ కూడా సలార్ మూవీ చూసే ఉంటారు మన ప్రభాస్ గారిది. అయితే అందులో మన ప్రభాస్ గారు ఒక అమ్మాయి కోసం పెద్ద యుద్ధమే చేశారండోయ్. ఆ అమ్మాయి కూడా ఎవరో మన అందరికీ తెలుసు, ఆవిడే ఫర్జానా అనమాట. అయితే ఇప్పుడు ఆవిడ మన ముందు ఉంది, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు? బాగున్నాను, చాలా బాగున్నాను. నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది మిమ్మల్ని. మీకు ఇష్టమైన హీరో ఎవరు అసలు? ప్రభాస్ సార్. నిజంగానా లేకపోతే ఇందులో యాక్ట్ చేశారని ఆయన పేరు చెప్తున్నారా? ముందు నుంచే ఇష్టం. నిజంగానా? నిజంగా. అసలు ఇష్టమైన హీరోతో యాక్ట్ చేయడం అనేది ఎంత అదృష్టం తెలుసా మీకు కదా? నక్కతొక్క తొక్కేసినట్టున్నారు కదా అటు ఇటు. ఎలా అనిపించింది మీకు ప్రభాస్ గారితోనే? చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చాక ఇంకా అదే వేవ్లో వెళ్ళిపోయాం. అసలు అనుకున్నారా, ఆడిషన్లో అనుకున్నారా ఇది ప్రభాస్ గారి మూవీ? ఆడిషన్లో ప్రశాంత్ నీల్ సార్ ఆడిషన్ తీసుకున్నాక ఇలా సలార్ మూవీ అని చెప్పగానే, ముందు నుంచే సలార్ మూవీ అంటే అందరికీ తెలిసిందే కాబట్టి ఇంకా ఇంకా ఎగ్జైట్ అయ్యి అంటే ఎప్పుడు షూట్, ఎప్పుడు కలవాలి అలా. అప్పుడు మీరు ఏం చదువుతున్నారు? 9th 8th. అప్పుడు 8th చదువుతున్నారు. బాబోయ్, 2 సంవత్సరాలు పట్టిందా మీకు ఈ సినిమాకి? 1 year. 1 year అంటే మీరు యాక్ట్ చేయడానికి 1 year పట్టింది. అంటే 7 schedules 30 days అయింది. కొంచెం డిలే వల్ల కొన్ని షార్ట్స్ రేపటికి అలా చేయడం వల్ల 1 year అయింది. భయం అనిపించలేదా మీకు? మీరు ఆల్రెడీ కొన్ని వెబ్ సిరీస్ యాడ్స్ చేశారు కదా, సినిమా అయితే ఇదే ఫస్ట్ టైము. సినిమా ఒకటి ఓరిదేవుడా చేశాను, దాని తర్వాత ఇది మూవీ. అసలు ఎంత అదృష్టం తెలుసా మీకు? ప్రభాస్ గారిని అందరూ టీవీలోనే చూస్తూ ఉంటారు, ఫ్యాన్స్ అందరూ కూడా. కానీ మీరు ఆయన ఫ్యాన్ అయ్యి ఉండి ఆయన పక్కనే నటించారు, మీకోసం ఆయన ఒక పెద్ద యుద్ధం చేశారు, పెద్ద ఫైట్ అసలు కదా. ఎలా అనిపించింది అదంతా మీకు? చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ప్లస్ ప్రభాస్ సార్తో వర్క్ చేయడం అనేది ఇంకా బాగా అనిపించింది. వర్క్ చేయడం వరకు ఒక ఎత్తు అయితే, ఆయన మిమ్మల్ని పొగిడారు. ఈ సినిమా అయిపోయేలోపు ఈ అమ్మాయి ఎక్కడుంటుందో మనకే తెలియదు అన్నారు. అది ఎలా అనిపించింది? రిసీవ్ చేసుకున్నారా? చాలా చాలా బాగా అనిపించింది సార్తో వర్క్ చేయడం. అండ్ సార్ మాట్లాడుతున్నప్పుడు కానీ కొంచెం స్వీట్గా అనిపించారు, చాలా బాగా అనిపించింది. సార్ అలా చెప్తున్నప్పుడు ఇంకా నేను ఇక్కడ నాకు ఎక్కడ ఆగలే ఆ హ్యాపీనెస్, అంత బాగా అనిపించింది. మీ ఇంట్లో కానివ్వండి, స్కూల్లో అందరూ కూడా సపోర్టేనా మీకు? అందరూ సపోర్టే. ఎందుకంటే మా అమ్మగారు అయితే అప్పుడు ఇలా బయటికి వెళ్తానంటే చీపురు కట్టి చివరి కొట్టేది, ఏదైనా చేస్తాను అది ఇది అంటే. కానీ మీకు ఇప్పుడు 8th class నుంచే మంచి, చిన్నప్పటి నుంచే కదా మీరు 2 years ఉన్నప్పటి నుంచి 2 years నుంచి మీరు టీవీలో యాక్ట్ చేస్తున్నారు అంటే మీ అమ్మగారు ఎంత సపోర్ట్ ఇక్కడ అర్థమైపోతుంది మాకు. ఓపెన్ చాలా చాలా సపోర్ట్. మీకు కూడా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి? ఇంట్రెస్ట్ ఎక్కువ, యాక్టింగ్ అంటే ఇష్టం. ఎలా అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ముందు నుంచి ఉన్నారా సినిమా ఫీల్డ్లో, లేకపోతే మీకే అలా అనిపించిందా? ముందు నుంచి ఉన్నారా అంటే మమ్మీ అండ్ డాడీ 8 years బ్యాక్ చేశారు యాక్టింగ్. ఇప్పుడు అయితే సెల్ఫ్ ఎంప్లాయీస్, ఇప్పుడు ఏం చేయట్లేదు. ప్లస్ వాళ్ళ యాక్టింగ్ ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, ఇష్టం. మరి స్కూల్లో ఎలా మేనేజ్ చేశారు మీరు? ఎగ్జామ్స్ కష్టమే కదా. కష్టం అంటే అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి యాక్టింగ్ సైడ్ వెళ్ళాలని అనిపించింది కాబట్టి ఎడ్యుకేషన్ సైడ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కంపల్సరీ. సో అది 2 ఇష్టమే కాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటున్నా.